శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందా హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఈ రోజు కూడా మనం ఒక మహానటి గురించి మాట్లాడుకుందాం. మహానటి అన్నారంటే ఏదో ఉంది విశేషం. మహానటి అంటే సావిత్రి గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు. అయితే నాకు ఆ మహానటి తోటి ఈ మహానటి లింక్ కూడా ఒకటి ఉంది. కానీ ఒక విచిత్రం అనిపిస్తుందండి వీళ్ళ లైఫ్ చూస్తుంటే. ఇప్పుడు మనం చర్చించుకోబోయే ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోబోయే ఆవిడ గురించి చూస్తే మంచి సినిమాలు చేశారు, కానీ పర్సనల్ లైఫ్లో ఎటు తిరిగి ఎటు వచ్చారో అని అనిపిస్తుందండి. కరెక్ట్. పర్సనల్ లైఫ్ చాలా మంది పాడు చేసుకున్నారండి పాత నటీమణులు కదా అసలు. కానీ ఎస్పెషల్లీ ఇక్కడ ఈవిడ లైఫ్లో ఖచ్చితంగా మీరు చాలా విషయాలు ఈవిడ గురించి చెప్పాలి, చెప్తారు దానికి సంబంధించి. అయితే ఆవిడ ఎవరు కాదండి, పుష్పవల్లి గారు. మరి జమినీ గణేషన్. కరెక్ట్ కరెక్ట్. అసలు జమినీ గణేషన్ గారు రెండో భార్య, రెండోసారి సెటప్ అయిన భార్య. కరెక్ట్. అంటే ఈవిడతో ఉండంగానే సావిత్రి గారు కరెక్ట్ అయ్యారు ఆయనకి. ఇది కాబట్టి నాకు జమినీ గణేషన్ గారు తప్పులేదు అనిపిస్తుందండి. అదే వీళ్ళదే తప్పు అనిపిస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఆఫ్టర్ హిమ్. కరెక్ట్. సావిత్రి గారు ఆయన ప్రేమించారండి, సిన్సియర్గా ప్రేమించారు. సావిత్రి గారు ఏమో అడాలసెంట్ ఏజ్, మన 15 సంవత్సరాల వయసులో 15-16 సంవత్సరాలు జమినీ గణేష్ ప్రేమించేటప్పుడు. కరెక్ట్. అప్పటికే సావిత్రి గారు ఎంటర్ అయ్యే టైంకి కానీ పుష్పవల్లి గారు అలా కాదు. పుష్పవల్లి గారిది అదే అలా కాదు. కరెక్ట్ కరెక్ట్. అలా కాదు, అనఫిషియల్. అంతే కదా. అంతే, అది చెప్తాను నేను. ఏమండి అంటే నా ఉద్దేశం అప్పుడు సావిత్రి గారు బిఫోర్ ఆయనకి మ్యారేజ్ అయింది, మళ్ళీ ఇటు పక్క చూస్తే అనఫిషియల్, ఇవన్నీ కూడా ఆలోచించలేదు. ఆ అమ్మాయి అండి ఆ కేవి చౌదరి గారు ఫోల్డ్ లో ఉండి బయట విషయాలు ఏం తెలుసుకోలేదండి, బ్లైండ్. ఇప్పుడు కేవి చౌదరి గారు బయటకు తెలియనిచ్చేవాడు కదా ఆ అమ్మాయిని. అన్ని తనే డీల్ చేసేవాడు. ఈ అమ్మాయికి ఇక్కడికి వెళ్ళమంటే వెళ్ళటం, అక్కడికి రమ్మంటే వెళ్ళటం, అంతే తప్ప సావిత్రి ఆఫ్టర్ ఆల్ 15-16 సంవత్సరాల వయసు అండి. అది జడ్జిమెంట్ లేదు. పైగా జరిగిన విషయాలు ఏమీ తెలియదు, అవగాహన లేదు ఆవిడకి. అంటే ఇది బ్యాడ్, ఇది చెడ్డు, ఇది మంచి అని ఆలోచించే శక్తి కూడా లేదు. ఇంతకీ విషయం ఏంటంటే అప్పుడు ఎలా ఉందో తెలిసిన తర్వాత కూడా అలాగే బిహేవ్ చేసింది సావిత్రి గారు. అది ఆవిడ చేసిన తప్పు. తెలిసిన తర్వాత కూడా అందరికీ మోసపోవటానికి అవకాశం ఇచ్చింది ఆవిడ. తను మోసపోవటానికి, అందరికీ మోసం చేయడానికి అవకాశం ఇచ్చింది ఆవిడ. స్వయంకృతాపరాధం. మనం మాట్లాడుకోబోతున్న పుష్పవల్లి గారు కూడా ఆవిడంతే, ఆవిడ తప్పులు. ఆవిడంతే, ఆవిడ నరకం చూసింది జీవితంలో 5 పిల్లలతోటి. ఫస్ట్ నుంచి వద్దాం. ఈవిడ పుష్పవల్లి గారు తూర్పుగోదావరి జిల్లా పెంటపాడులో దేవదాసి కుటుంబానికి చెందింది ఈవిడ. దేవదాసి అంటే మీకు తెలిసి ఎవరు చెప్పక్కర్లా. ఏమండి, పెంటపాడు అంటే మీకు గుర్తుంటుంది. రేలంగ్ గారికి సంబంధం అక్కడే జరిగింది. పెంటపాడులోనే రేలంగ్ గారికి బుచ్చేమ్మ గారితో పెళ్లి జరిగింది, ఆబ్కారీ వ్యాపారస్తులు వాళ్ళు. పెంటపాడు అంటే అది గుర్తురావు, రేలంగ్ గారి. అంటే వీళ్ళందరూ ఒకే సెటప్ ఆర్టిస్టులు. ఆవిడ చాలా మంది పిల్లలు పుట్టారండి వాళ్ళిద్దరికి. కందాడ తాతాచార్యులు, కోటమ్మ, రామలక్ష్మ ఎవరో ఉంది భార్య, రామకోటమ్మ. వాళ్ళిద్దరికి చాలా మంది పిల్లలు పుట్టిపోయారు. పోయిన తర్వాత పుష్పవల్లి ఒకటి మిగిలింది ఆవిడ. అందుకని చాలా గారాభంగా పెంచారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి సూర్యప్రభ అనే ఆవిడ పుట్టింది, ఇంకో చెల్లెలు పుట్టింది పుష్పవల్లికి. ఈ సూర్యప్రభ కూడా మన సినిమా వాళ్ళనే పెళ్లి చేసుకుంది, తర్వాత చెప్తాను. ఏమండి, అందుకనే పుష్పవల్లి ఒక్కదాన్ని చాలా గారాభంగా పెంచారు. స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. స్కూల్కి పంపిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఈ పెంటపాడుకి దగ్గరలో ఒక టూరింగ్ టాకీస్ ఉంది. ఈ పెంటపాడు అనే ఊరికి దగ్గరలో ఒక టూరింగ్ టాకీస్ ఉంది. ఆ టూరింగ్ టాకీస్లో ఏం సినిమాలు వచ్చినా కూడా ఈ పెంటపాడు మొత్తం పోస్టర్లు గోడల మీద అంటించేవాళ్ళు. ఈ పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పోస్టర్ల దగ్గర కూర్చుని ఆ సినిమా పోస్టర్లు చూస్తూ, ఆ బొమ్మలు చూస్తూ అలాగా నిలబడిపోయేది. వాళ్ళే పోస్టర్స్లో ఉంటారు కదా, డ్యాన్స్ పోస్టర్స్లో కానీ డిఫరెంట్ కానీ. ఈవిడికి చిన్నప్పటి నుంచి ఆ సినిమా బొమ్మలు అంటే ఇష్టం. బొమ్మలు అంటాం అప్పుడు. అలా ఉంటుండగా ఒక్కోసారి అలా పోస్టర్ల దగ్గర అంటే గోడల నిండా అంటే ఊరంతా అంటించేవారండి. ఒక్కొక్క టైపు, ఒక్కొక్క పోస్టర్ ఒక చోట పెద్దది, ఒక చోట చిన్నది, ఇలా అంటిస్తారు కదా. అలా చూసుకుంటూ వెళ్ళేది అన్ని గోడల దగ్గర. అలా చూసుకుంటూ వెళ్ళేది. కొన్నిసార్లు స్కూల్ మానేసేది, స్కూల్కి వెళ్ళడం మానేసింది. ఇది తెలిసింది తల్లికి. నువ్వు
రోజు ఇలాగ సినిమా పోస్టర్ల ముందు కూర్చుని చేయటం కరెక్ట్ కాదు. నీకు సినిమా చూడాలని ఉంటే, సినిమాగా బాగా ఇంట్రెస్ట్ ఉంటే నేను తీసుకెళ్తా 10 రోజులకి ఒకసారి, నువ్వు పోస్టర్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకో అని చెప్పి ఆయన చేశాడు. చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ సినిమాలు చూడటం అయింది. సినిమాలు చూసిన తర్వాత ఏం చేసి సినిమా చూపిస్తే తీసుకుని తల్లి చెప్పినట్టే, అంటే కూతురంటే గారాబం, పిల్లలు పోయారు కదా, ఈవిడ మీద ఎక్కువ ప్రేమ తల్లిదండ్రులకి, ఆయన రంగాచార్య గారు తాతాచార్యుల గారికిను ఈవిడికి. ఇలా ఉంటున్నప్పుడు ఆ సినిమాలు చూడటం, ఇంటికి వచ్చి ఆ పాటలు పాడటం, ఆ పాటలు పాడి ఆ డైలాగులు ఏవో 2-3 మాట్లాడుకోవటం, ఎక్కువగా పాటలు అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే ఎక్కువగా పాటలు. సినిమాలు చూసిన తర్వాత రావోయ్ చందమామ అట్లా పాడుకుంటారు కదా, అట్లా పాటలు పాడుకుంటూ ఉండేది. అప్పట్లో ఏంటంటే సంవత్సరానికి 4-5 సినిమాలు రిలీజ్ అయ్యేది లేదు కదండి అది. అంచేత అలా ఉన్నప్పుడు ఒకసారి వీళ్ళింటికి అనంతరామ్ అనే బంధువు వచ్చాడు. తాతాచార్య గారి బంధువు అనంతరామ్ అని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ గదిలో ఒక పాట వినిపించింది. ఆ పాట ఎవరు పాడిందంటే పుష్పవల్లి. పాప బాగా పాడుతుంది కదా, రాజమండ్రిలో ఒక స్టూడియో ఉంది. స్టూడియో అంటే మనం దుర్గాటౌన్ స్టూడియో అని ఇదివరకు చెప్పుకున్నాం, నిడమతి సూర్య గారిని. ఏమండి స్టూడియో ఉంది, అక్కడ షూటింగ్ జరుగుతుంది, మీ పాపను తీసుకుని రామకోటమ్మ అని తల్లితో చెప్పాడు. వద్దండి అలాంటి వద్దు, ఇచ్చేద్దు, ఇందులో పోయేదే ఉంది. ఇప్పుడు చిన్న పిల్ల అంటే అతని మైండ్లో ఏదో ఉండుంటుంది, అక్కడ ఏదో పాత్ర కావాల్సి ఉంటుంది. అలా డైరెక్ట్గా చెప్తే రారు కదా, అందుకని ఇతను ఇలా చెప్పుండొచ్చు అనుకోవటం, డైరెక్ట్గా చెప్పలా. దీంట్లో మనం ఊహించుకోవాల్సింది ఏంటంటే అంత ఇంట్రెస్ట్గా స్టూడియోకి రమ్మని తీసుకెళ్లాల్సినంత ఇది ఉండదు అక్కడ, అక్కడ ఏదో కావాలి, అందుకని చెప్పాడు. చెప్పితే వదిలిపెట్టలా, రానంటే వదిలేయాలి కదా, నీకు ఇంట్రెస్ట్ లేదో అన్నా వదిలిపెట్టలే. కానీ వదిలిపెట్టలే అంటే పర్పస్ఫుల్గానే చేశాడని అర్థమవుతుంది దీన్ని బట్టి. వాళ్ళు కార్యం సాధించుకోవడానికి బతిమాలి రామ్మ పోయిందేముంది, ఒకసారి చూసి వచ్చి నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది, అక్కడ మంచి షూటింగ్ జరుగుతుంది, స్టూడియో చూసినట్టు ఉంటుంది అని చెప్పి పిలిచాడు. ఎవరిని? మన ఈయన్ని, తల్లిని. సరే తల్లి పిల్లల్ని తీసుకుని వెళ్ళింది, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సంపూర్ణ రామాయణం షూటింగ్ జరుగుతుంది. ఆ డైరెక్టర్ ఎవరో కృష్ణారావు నారాయణ అని కూడా పేరు, అది సంపూర్ణ రామాయణం షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాక ఆ డైరెక్టర్ అడిగాడు పిల్లని చూసి, చెప్పాను కదా నీకు పర్పస్ ఏదో ఉండుంటుందని, అలాగా నువ్వు నటిస్తావా అన్నాడు. నటిస్తానంది. కానీ తల్లి వద్దంది. ఎందుకంటే అక్కడ ఒక మూఢనమ్మకం ఉంది, అక్కడ ఒక నమ్మకం ఉంది ఏంటంటే కెమెరా ముందు నడిస్తే ఆయుష్ తగ్గుతుందంట అని ఈవిడికి ఎవరో చెప్పారంట. కెమెరా ముందు లైట్ల ముందు ఉంటే ఆయుష్ తగ్గిపోద్దంటే ఎవరో చెప్పారంట ఈవిడికి. అలాగా నటిస్తుంది. కానీ ఈవిడ ఏడ్చింది పాప, నేను చేస్తాను అంటే ఇంట్రెస్ట్గా ఫస్ట్ నుంచి పోస్టర్లు సినిమాలంటే ఇంట్రెస్ట్ అని మనం చెప్పుకున్నాం ఆవిడకి. ఆ తర్వాత చేసింది, అక్కడ చేస్తే అక్కడ చిన్నప్పటి సీతగా చేసింది. సంపూర్ణ రామాయణం సినిమా అది. అప్పుడు ఆ సినిమాలో చిన్నప్పటి సీతగా యాక్ట్ చేసింది. ఆ సినిమా సంపూర్ణ రామాయణం. దానికి సంగీతం కూడా నేర్పించి పాట కూడా పాడిస్తారు. ఈ అమ్మాయి కూడా పాట పాడుతుంది కాబట్టి పాట నేర్పించారు, సంగీతం నేర్పించారు. ఆ తర్వాత ఇంకొక నిర్మాత దశావతారాలు అనే సినిమా తీస్తూ ఈవిడ్ని అందులో ఒక మోహిని క్యారెక్టర్కి బుక్ చేశాడు. ఎవరు? పుష్పవల్లిని. మోహిని క్యారెక్టరు బాగా క్లిక్ అయింది. దశావతారాలు అనే సినిమా తీశాడు ఆయన. దశావతారాల తర్వాత మళ్ళీ ఈ సి పుల్లయ్య గారు అనేసి ఆయన తీస్తూ మోహిని భస్మాసుర అనే సినిమా తీస్తూ కలకత్తాలో తీసుకెళ్ళాడు ఆయన, అగ్రిమెంట్ చేయించి. కలకత్తాలో తీసుకెళ్ళి 5 నెలలు సినిమా షూటింగ్ చేశారు అక్కడ, నెల జీతాల మీద. అప్పుడంతా నెల జీతాల మీదగా. ఆ తర్వాత ఇప్పుడు ఈ సంపూర్ణ రామాయణంలో సీతగా యాక్ట్ చేసిందిగా, చిన్నప్పుడు సీతగా. ఆయనే ఇంకొక సినిమా తీస్తూ శ్రీ సత్యనారాయణ వ్రతం మహత్యం, సత్యనారాయణ వ్రతం అనే సినిమా తీశాడు ఆయన. అందులో ఆ సత్యనారాయణ వ్రతం సినిమా తీస్తే లెంగ్త్ చాలపోతే అది ఎవరు తీసింది? సి పుల్లయ్య గారు. అందులో సత్యనారాయణ వ్రతం అంటే మీకు రేలంగ్ గారి గుర్తు రావాలి. రేలంగ్ గారు యాక్ట్ చేస్తే ఆ సినిమా యాక్ట్ చేసిన తర్వాత కొడుకు పుడితే సత్యనారాయణ అని పేరు పెట్టాడు. అది నేను రేలంగ్ గారు దాంట్లో చెప్పాను. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఈ పుల్లయ్య గారే
తానేలోనో ఎక్కడో సినిమాలో చేస్తూ ఆ, మోహిని భస్మాసురరావు సినిమా స్టార్ట్ చేశాడు ఆయన. అది అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన. అక్కడికి తీసుకెళ్ళి 5 నెలలు షూటింగ్ చేసి మోహిని భస్మాసుర ఫినిష్ చేశారు. అక్కడి నుంచి ఆ తర్వాత ఈ ఆర్ఎస్ ప్రకాష్ అనే ఆయన రఘుపతి వెంకటరత్నం గారు అబ్బాయి, ఆయన తారాశశంకం అనే సినిమా తీశాడు. అక్కడే సి పుల్లయ్య గారు మళ్ళీ ఏం చేశారు, మీకు భానుమతి గారితో వరవిక్రమ అనే సినిమా తీసి చెప్పాను. రేలంగ్ గారే తీసుకొచ్చారు ఒంగోలు వెళ్ళి. రేలంగ్ గారు కాస్టింగ్ ఏజెంట్గా కూడా పనిచేసి భానుమతి గారిని ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారిని ఒప్పించి, ముందు యాక్ట్ చేయడానికి ఇష్టపడలే భానుమతి గారు. అప్పుడు వాళ్ళ నాన్నగారిని ఒప్పించి పుల్లయ్య గారు ఇది మంచి దర్శకుడు అని చెప్పేసి ఆ తర్వాత రేలంగ్ గారితో పంపించారు. పంపిస్తే అక్కడ కలకత్తాలో అక్కడ వరవిక్రయం అనే సినిమా తీశారు. ఆ వరవిక్రయంలో ఈ పుష్పవల్లి గారికి భానుమతి గారు అక్కగా యాక్ట్ చేశారు. ఇచ్చాడు ఆయన. ఇచ్చేస్తే వరుసగా సినిమాలు చేస్తుంది పుష్పవల్లి. ఏమండి ఆ తర్వాత మాలతి మాధవి అనే సినిమా కూడా చేశాడు ఆయన. చేస్తే ఇక వరుసగా సినిమాలు ఆఫర్లు వచ్చినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఈ పుల్లయ్య గారు ఏం చేశారంటే 3 సంవత్సరాలు నాకు అగ్రిమెంట్ రాయని చెప్పేసి, బయట పిక్చరాలు తీయకూడదని చెప్పేసి అగ్రిమెంట్ రాయించుకున్నాడు. నెలకు 250 రూపాయలు. మళ్ళీ నాకు కాంచన్ గారు గుర్తొస్తున్నారు. అసలు అప్పట్లో ఈ బ్రెయిన్స్ ఉండేవండి ఇవన్నీ. వీళ్ళని బ్లాక్ చేసేయాలి. ఎక్కడ అంటే ఒక కళని రిస్ట్రిక్ట్ చేయటం, కళని అడ్డుగోడ కట్టి నువ్వు ఇటు కదలకూడదని చెప్పడం అనేది అంత దారుణమైన నిర్ణయాలు అప్పట్లో. మరి పెద్దలు వాళ్ళు పెద్ద దర్శకులు, మహాదర్శకులు, మరి ఇంకేం చెప్తా ఉండే మనకి. అంచేత వీళ్ళు కూడా వాళ్ళు పెద్దలన్న గౌరవంతోనే చేస్తారు తప్పండి, ఇంకొక ఉద్దేశం ఆలోచించరు వీళ్ళు. పైగా ఇంకోటి వీళ్ళకి చదువు లేదు, అదొకటి ఉందండి. ఎడ్యుకేషన్ లేకపోవడం కూడా అది మనం చెప్పుకున్నాం. ఆ పరిస్థితుల్లో ఆయన 3 నెలలు అగ్రిమెంట్ చేసి ఈ సినిమాలు తీశారు. సినిమాలు తీసిన తర్వాత ఆర్ఎస్ ప్రకాష్ గారు తారాశశంకం అనే సినిమా తీసి తారగా పుష్పవల్లి గారిని యాక్ట్ చేశారు. యాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పుల్లయ్య గారు అగ్రిమెంట్ చేశారు కానీ సినిమాలు తీయడానికి గ్యాప్ వస్తుందని చెప్పేసి ఊరికి వచ్చేసారు. ఊరికి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు రంగాచార్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే వాళ్ళకే కాలక్రమంలో 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు పుట్టిన తర్వాత ఈవిడికి సినిమాలు రావడం మొదలుపెట్టింది. సినిమాలు యాక్టర్ అయిన తర్వాత ఈయనకి ఆయనకి మరి ఏం తేడా వచ్చిందో రంగాచార్య గారిని బయటకు పంపించేసింది ఈవిడ. అంటే అప్పటికి ఓరల్గా బయటికి విడిపోవటమే తప్ప విడాకుల చట్టం రాలేదండి. విడాకుల చట్టం వచ్చింది 1956లో. ఇందులో మనం గ్రహించాల్సింది ఓరల్గా నువ్వు నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. బలవంతంగా ఉండలేరుగా. ఇప్పుడు మనకి త్రిబుల్ తలాక్ లాగా అంతే. అంటే బలవంతంగా ఉండలేరు కదండి, ఉంచలేరు కదా. ఇప్పుడు నువ్వు నాకు వద్దన్నప్పుడు భర్త ఎలా ఉంటాడు? ఇప్పుడు ఆ రంగాచార్య అనే అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈవిడ ఈ హెచ్ఎం రెడ్డి గారు బాలనాగం తీస్తానని కవర్ చేశాడు. పుష్పవల్లికి పిలిపించి చూశాడు, బాలనాగం తీస్తానన్నాడు. కానీ ఆయన వర్కౌట్ కాల. బాలనాగమ్మ స్టార్ట్ చేయకపోతే ఏం చేశారంటే సరే అని ఊరుకున్నారు. ఈ లోపలనే ఈ పిల్లలందరి కంటం అదంతా అయిపోయింది, సంసారం అయిపోయింది, ఆయన పంపించేయడం అయిపోయింది. ఆ తర్వాత వేషాల కోసం ట్రై చేస్తున్నారు, చిన్న చిన్న పాత్రలు వేస్తుండగా మళ్ళీ బాలనాగమ్మ తీస్తామని ఈ పీరియడ్ అయిపోయింది. పుల్లయ్య గారి పీరియడ్ అయిపోయింది. ఈ లోపల 3 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. పిల్లలు కూడా పుట్టారు. ఇదంతా మనం టైం ల్యాప్స్ చెప్పేసాం కదా. పిల్లలు కూడా పుట్టారు. పుల్లయ్య గారి అగ్రిమెంట్ అయిపోయింది. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత హెచ్ఎం రెడ్డి గారు బాలనాగం తీయల. అప్పుడు జెమిని ఎస్ఎస్ వాసన గారు బాలనాగం తీయటం మొదలుపెట్టారు సి పుల్లయ్య గారి దర్శకత్వంలో. హెచ్ఎం రెడ్డి గారే కవర్ చేశారు. నేను తీయట్లేదు కాబట్టి ఆయన తీస్తున్నారు, అయితే నిన్ను సజెస్ట్ చేశానని చెప్పారు. అంటే బాలనాగంలో మెయిన్ హీరోయిన్ కాదు, బాలనాగంలో క్యారెక్టర్ సి పుల్లయ్య గారు ఇచ్చారు. సి పుల్లయ్య గారికి అగ్రిమెంట్ ఆల్రెడీ ఉంది కదా అక్కడ. అంచేత సి పుల్లయ్య గారే బాలనాగంని పుష్పవల్లిని పిలిపించి బాలనాగంలో క్యారెక్టర్ ఇచ్చారు. బాలనాగంలో క్యారెక్టర్ ఇస్తే ఏంటంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే మాయల పక్కి దగ్గర సంగు అనే క్యారెక్టర్ ఉంటుంది. బాలనాగంలో వ్యాంపిష్ క్యారెక్టర్, అది డ్యాన్స్ చేస్తే మాయల పక్కీర్కి సపోర్ట్గా ఉండే క్యారెక్టర్ సంగు. ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ ఇచ్చి బాలనాగంలో యాక్ట్ చేసింది. యాక్ట్ చేసిన తర్వాత ఎస్ఎస్ వాసన గారు ఏం చేశారు,
10 సంవత్సరాలు అగ్రిమెంట్ రాశాడు. 10 సంవత్సరాలు బయట చిత్రాల్లో చేయకూడదు. ఒక పక్కన కాంచనమాలను అదే సినిమాలో కాంచనమాలతో అగ్రిమెంట్ చేశాడు. ఎన్ని అగ్రిమెంట్లు అంటే ఇవన్నీ అంటే మనం ఆలోచిస్తానంటే ఇవాళ జెమినీ స్టూడియో శ్మశానంలో మారడానికి కారణం ఇవన్నీ ఈ పనులన్నీ కారణం అనుకుంటున్నాను. కరెక్ట్ అండి మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే జెమినీ మూవీ ల్యాండ్ అంటే అప్పట్లో అసలు మౌంట్ రోడ్ లో పెద్ద ఎసెట్ అండి అది. కరెక్ట్. అదే వీళ్ళందరూ శాపాలండి. అదే ఎంత అంటే మెయిన్ గా కాంచనామాల అంటే ఆవిడ ఎరగెంట్ ఉండొచ్చు సార్. ఇప్పుడు ఆవిడ ఎరగెంట్ గా మాట్లాడుండొచ్చు. అంత మాత్రాన కెరీర్ నాశనం చేసేంత ఇది కాదు కదా. బంధించిన దానికి జైల్లో పెట్టిన దానికిను ఇలాగ నువ్వు బయట చేయకూడదు అన్నదానికి పెద్ద తేడా లేదు. అంచేత వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళనే కట్టుకుడిపోయడానికి వీళ్ళకంటే ఉదాహరణ ఇంకొకటి లేదు. ఇంకేముంది 10 సంవత్సరాలు అంటే ఆయన 10 సంవత్సరాలు అయిపోయింది అంతే. అక్కడ జెమినీ గణేష్ ఉన్నాడని తెలుసు మనకి. ఓకే. జెమినీ గణేష్ ఉన్నాడు అక్కడ. జెమినీ గణేష్ ఉంటే అక్కడ చిన్న చిన్న పాత్రలు వేస్తా ఉండేవాడు. జెమినీ గణేష్ కూడా అక్కడ ఏమి ఛాన్స్ లేదు. అతను అగ్రిమెంట్ తీసుకోలేదా ఈయన? లేదు, అక్కడ ఉద్యోగస్తుడు ఇతను. మేనేజర్ పోస్ట్ అక్కడ. ఎవరన్నా వస్తే ఆర్టిస్టులను తీసుకురావడం, ఇక్కడ తీసాం. తను చిన్న చిన్న క్యారెక్టర్లు ఫస్ట్ అతను ఆర్టిస్టిక్ ఇది కాదండి. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు వేయటం, చిన్న పాత్రలు. అతను సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్ కూడా ఎప్పుడు వేయలే. జెమినీ గణేష్ అంత సీన్ లేదు అక్కడ. ఒక మేనేజర్ టైప్ జెమినీ స్టూడియోలో. ఆ వచ్చే వాళ్ళకి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ కాబట్టి ఫోటోలు తీసి, అమ్మాయిల ఫోటోలు తీసి వాళ్ళకి ఇస్తా ఉండేవాడు. ఇన్ని పనులు చేయాలి అతనే. అంటే మల్టీ టాలెంటెడ్ లాగా మల్టిపుల్ పనులు వర్క్స్ చేసేవాడు అక్కడ జెమినీ గారి కంపెనీలో. అందుకనే జెమినీ గణేష్ అసలు రామస్వామి గణేష్ అతని పేరు. జెమినీలో ఉన్నాడు కాబట్టి జెమినీ గణేష్ అని పేరు వచ్చింది. చాలా సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి అక్కడ ఈవిడ కనెక్ట్ అయ్యింది. పుష్పవాల్ గారు అప్పటికే ముగ్గురు బిడ్డల తల్లి తెలియకుండా ఉండదు కదా జెమినీ గణేష్కి. తెలియదు, సర్లే మన కోరుకుంటుంది కాబట్టి మనం సహజీవనం చేద్దాం అనుకున్నాడు. అక్కడ సహజీవనం చేశాడు ఇంట్లో పెట్టి. ముగ్గురు పిల్లలతో ఈవిడ ఉంటుంది. ఈవిడ మొదట యాక్సెప్టెన్స్ అసలు ఇప్పుడు తను ఒప్పుకున్నారు, ఇటు సావిత్రి గారు ఒప్పుకున్నారు. ఇదంతా ఇది సెకండ్ కనెక్షన్. అదే ఆవిడకి అన్ని తెలుసు కదా. మొదట అన్ని తెలుసు అంటే ఒకటండి, ఆవిడ సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు అండి. వాళ్ళందరూ అలమేలు వాళ్ళు. బాబ్జీ అంటారు ఆవిడ్ని. ఫస్ట్ భార్యని బాబ్జీ అంటారు. సంప్రదాయ కుటుంబంలో వచ్చిన వాళ్ళను. తర్వాత మన పాతకాలం పతివ్రత టైప్ ధర్మం చూసారా, ఆ టైప్ ఆవిడ. పాతకాలంలో భర్త ఏం చేసినా భరించాలి, ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష దైవం అనే టైప్ లో ఆవిడ ఉండేది. దీన్ని బట్టి అర్థం అవట్లేదండి. భర్త ఎన్ని వేషాలు వేసినా ఆవిడ తృప్తి ఏంటంటే నన్ను బాగా చూసుకుంటున్నారు కదా, నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు కదా అనే తృప్తి. జెమినీ గణేష్ కూడా వాళ్ళకేమి ఇచ్చేయలేదండి. ఇది కూడా గ్రహించాలి మనం. ఇప్పుడు ఎంత మందితో తిరిగినా అక్కడ చేరుకుని వాళ్ళకి న్యాయం చేసేవాడు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు జెమినీ గణేష్ ను ఒక పక్కనేమో చెడ్డగా కనపడతాడు, ఒక పక్కనేమో ఆయన్నే ముగ్గులోకి లాగారేమో అని ఒక పక్కన అనిపిస్తూ ఉంటది. ఒక సావిత్రిని పక్కన పెడితే సావిత్రి మాత్రం నిజంగానే ప్రేమించింది, సిన్సియర్గా ప్రేమించింది. సావిత్రి ప్రేమలో లోపమే లేదండి. కాకపోతే ఏంటంటే ఆవిడ జెమినీ గణేష్ తనకొక్కదానికే మొగుడు, తనకొక్కదానికే కావాలనుకోవటం అనేది పొరపాటు. ఏమండి, ఆ పరిస్థితితో సహనం చేసిన తర్వాత 2 పిల్లలు పుట్టారు, రేఖ, రాధ. వీళ్ళకి ఎవరికి సహజీవనం చేసిన తర్వాత ఆ తర్వాత కొంత ఇక వదిలేశాడు. జెమినీ గణేష్ స్టూడియోలోంచి వచ్చేసిన తర్వాత ఇక హీరో అయిన తర్వాత, పెద్ద హీరో అయిపోయిన తర్వాత, గేటర్లు అయిన తర్వాత, అంటే బిగినింగ్ డేస్లో కదా బాలనాగముట్ట 1940-42 ఆ ప్రాంతాల్లో ఆ టైంలో సినిమాలు అవి ఏమండి. వచ్చిన తర్వాత ఇక ఈవిడ కష్టాలు పడుతుంది. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ మొత్తం 5 పిల్లలు, 5 పిల్లలు ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఫస్ట్ ముగ్గురు, ఇప్పుడు వీళ్ళిద్దరు 5 పిల్లల్ని ఆ పిల్లల్ని పోషించలేక నానా ఇబ్బంది పడుతుంది. ఈ అగ్రిమెంట్ వల్ల బయట పిక్చర్ లేవు, బయట పిక్చర్ చేయడం లేదు. అగ్రిమెంట్ నెలకి ఆ వచ్చే జీతమే, అగ్రిమెంట్ ప్రకారం జీతం ఇస్తారుగా, ఆ జీతంతోనే ఒక కష్టపడిపోతుంది. ఎప్పుడన్నా మరి జెమినీ గణేష్ ఇచ్చేవాడేమో. మరి ఆయన కూడా అప్కమింగే కదండి, రైజింగ్ స్టార్ ఆయన కూడా.
ఇట్లా పరిస్థితుల్లో ఇట్లా ఉంటుండగా కొంతకాలం అయిన తర్వాత జమినీ గణేష్ని వదిలేశాడు. కంప్లీట్గా ఆ? కంప్లీట్గా కంప్లీట్ అంటే ఇక తప్పు సావిత్రి కనెక్షన్ వచ్చేసింది కదా, ఓకే ఓకే సావిత్రి పెళ్లి చేసేసుకున్నాడు కదా, రైట్ రైట్ అంచేది కదా ఆ గ్రూవ్లోకి వెళ్ళిపోయాడు. అఫీషియల్ గా 2 పెళ్ళిళ్ళు అయినాయి ఆయనకి. అఫీషియల్ గా 2 పెళ్లిళ్ళు అయినట్లు లెక్క. రైట్ ఏం రైట్ చేద్దంటే కొంతకాలం సీక్రెట్ గా ఉంచారు అది. ఓకే సావిత్రి గారి పెళ్లి 3-4 సంవత్సరాలు చెప్పలా ఎవరికి. అదే అదే బెదిరించాడు కూడా కేవీ చౌదరి. నేను బహుభార్యాలు ఎక్కువ మంది భార్యలు ఉన్నాడు నేను పెళ్లి చేసుకోవడం తప్పు అంటే అది 56లో వచ్చింది, మేము 52లో పెళ్లి చేసుకుందాం సావిత్రి ఆన్సర్ ఇచ్చింది. అక్కడే గన్ తీసుకుని కేవీ చౌదరి వీళ్ళని ఇచ్చేయిపోయాడు. అంచేత ఎక్కడికక్కడ లాక్ అయిపోయిందండి. అంటే ఒక ఆడది మగవాడిని నమ్మితే ఎంతకైనా ఎవరినైనా ఎదిరించగలదని చెప్పడానికి సావిత్రి కూడా ఉదాహరణ. ఏమండి, ఈవిడికి అంత ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళై 3 పిల్లలు ఉన్నారు కాబట్టి ఈవిడికి అథారిటీ లేదు చెప్పుకోవడానికి. నేను నిన్నే నమ్ముకున్నాను అంటాను లేదు. అంతకుముందు ఈవిడ ఇంకొకటి నమ్ముకుందిగా. పుష్పవల్లికి రైట్ లేదు, సావిత్రికి రైట్ ఉంది. సావిత్రి బాధపడినందుకు రైట్ ఉంది. కాకపోతే ఈవిడ ఏంటంటే ఈ పిల్లల్ని ఇబ్బంది పడుతుంది. ఆ లోపల ఏం జరిగిందంటే ఎంఎస్ ప్రకాష్ అనే అతను ఇంటి గుట్టు అనే సినిమా తీస్తున్నాడు. ఇంటి గుట్టులో పుష్పాలు ఉంది, గుమ్మడి భార్య కింద చేసింది. ఇంటి గుట్టు ఈ సినిమా ఎవరన్నా గుర్తుంటే దాంట్లో ఈవిడ ఒక పార్ట్నర్ కూడా ఉంది. ఆ పార్ట్నర్ అయిన తర్వాత ఎంఎస్ ప్రకాష్ అనే నిర్మాతతో కనెక్షన్ పెట్టుకుంది. కనెక్షన్ పెట్టుకుని అన్నానగర్లోనే అక్కడ ఇల్లు తీసుకుని అద్దెకున్నారు. ఈ పిల్లల్ని యాక్సెప్ట్ చేయలే ఇతను. ఎవరో జమినీ గణేష్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు లీగలు, సావిత్రి గారి పిల్లలు లీగలు. ఎందుకంటే అతనితో సావిత్రితో జమినీ గణేష్తోనే కాపురం ఉంది. దీని తర్వాత డిస్టర్బ్ అయింది తప్ప సావిత్రి ముందు డిస్టర్బ్ అవ్వాల. ముందు జమినీ గణేష్నే భర్త. కాళ్ళకి నమస్కారం చేసేసి పాదపూజ చేసేది సావిత్రి గారు, ఏది ట్రెడిషనల్ వైఫ్ లాగా. అంచేత పుష్పవల్లి గారికి ఏంటంటే ఇక జమినీ గణేష్ని పట్టించుకోవడం మానేసిన తర్వాత ఆ ఇంటి గుట్టు తీసిన నిర్మాతతోటి కలిసి ఒక అద్దెంట్లో ఉంది. మరి వాళ్ళ నిస్సహాయత ఏంటంటే మరి 5 పిల్లల్ని పోషించాలంటే ఎవరో ఒకళ్ళు ఆధారం కావాల్సింది. ఆడదానికి ఉన్న శాపం ఏంటంటే మగ దిక్కు లేకపోయినప్పుడు ఏదో ఒక మార్గాన్ని తొక్కాల్సిందే, ఏదో మార్గాన్ని అనుసరించాల్సిందే. అంచేత ఎవరో ఒకళ్ళ ఆధారం ఉండాల్సిందే. ఆ పరిస్థితి, ఆ దుస్థితిలో పుష్పవల్లికి ఇంకొక మార్గం లేక జమినీ గణేష్ని అడగటానికి ఏమీ లేదు. ఇచ్చేది 3 పిల్లలు తల్లిగా ఉన్నప్పుడు తను కనెక్ట్ అయింది, సహజీవనం చేసింది. కానీ 2 పిల్లలు ఉన్నారు, ఈయన పిల్లలు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఈయన పిల్లలు తర్వాత. కానీ ఇంకొక దుర్మార్గం ఏంటంటే తెలిసింది నాకు, 52లోనేమో సావిత్రితో పెళ్ళైందండి. కానీ 54, 55లో కన్నాడు పిల్లల్ని. అది తప్పేగా, జమినీ గణేష్ తప్పేగా. 52లో సావిత్రికి పెళ్ళయిందండి, 54లోనేమో రేఖ పుట్టింది, 55లోనేమో ఇంకొక అమ్మాయి పుట్టింది. మరి అది ఎంతవరకు కరెక్టు అంటే ఆయన కూడా నేను అనేది అంటే ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరు తప్పు అని ఇచ్చేటంటే ఈవిడ ఆయన్ని కనెక్ట్ అవ్వడం తప్పు ఈవిడిది. అంటే మరొక ఆధారం లేకపోయింది వాళ్ళకి పుష్పాలకి మరో ఆధారం లేక వచ్చేది అగ్రిమెంట్లో ఇరుక్కుపోవడం వల్ల వచ్చిన తెప్పర్లు. వచ్చే అగ్రిమెంట్లో నెలవారీ వచ్చే జీతమే ఆధారం అయింది ఆవిడకి. అంచేత ఇంకొక ఇది లేదు. అంచేత ఇది అయిన తర్వాత ఇక పుష్పాలకి ఆ కనెక్షన్ బట్టి ఇంకో 2వ సినిమా కూడా తీశారు వాళ్ళు. ఆ ఎంఎస్ ప్రకాష్ అతను ఎవరు మన మామకు తగ్గ కోడలని ఇంకో సినిమా. 2 సినిమాలు సావిత్రితోనే. ముందు సినిమా ఇంటి గుట్టు సావిత్రే, ఎన్టీఆర్ సావిత్రి. 2వ సినిమా కూడా మామకు తగ్గ కోడలు కూడా సావిత్రి గారితో తీశారు. ఇది ఐరని మనకి. ఏం చేద్దంటే పుష్పవల్లికి అది ఇది ఆయన చేత ఆ ఎంఎస్ ప్రకాష్ తోటి ఉండేటప్పటికి జమినీ గణేష్ని కూడా అన్నాడు, ఎవరో వెళ్ళి అడిగితే మరి ఇబ్బంది పడుతుందంటే ఇప్పుడు నా ఒక్కరితోనే ఉంది, ఇప్పుడు నాతో పిల్లల కంటే ఇంకొకరితో ఎందుకు ఉండాలి అని అడిగాడు. నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదని ఎవరో అడిగారు. అడిగితే మరి నాతో పిల్లలకి అంద కదా, మరి ఇంకొక దారి తొక్కాల్సిన అవసరం ఏముందని అడిగాడు జమినీ గణేష్. అవసరం లేదు కదా, నాతో పిల్లల కంటే నేను యాక్సెప్ట్ చేసేవాడినేమో, ఆవిడ కరెక్ట్గా లేదుగా అనే క్వశ్చన్ వచ్చింది. అది అయిన తర్వాత ఇప్పుడు
వీళ్ళు ఆ అగ్రిమెంట్ అలా రన్ అవుతుంది. ఇక లాభం లేదు. 10 సంవత్సరాలు అయిపోయేటప్పటికే కెరీర్ అయిపోయింది వీడిది. ఎందుకు ఉంటుంది ఇంకేముంది, దాదాపు 25 సినిమాలు ఎన్నో చేసిందంటే దాంతో కెరీర్ లాస్ అసలు. ఈ 2 అగ్రిమెంట్లతోటి. ఇప్పుడు వాసన్ గారిని ఇవన్నీ ఒక పక్కన అయితే, వాసన్ గారితో అసలు ఆయన 10 సంవత్సరాలు పెట్టుకోవటం ఏంటి? అగ్రిమెంట్ కింగ్ లాగా ఉన్నాడు ఆయన. అగ్రిమెంట్ కింగ్. అదే అగ్రిమెంట్ కింగ్ లాగలేడు. అగ్రిమెంట్ కింగ్. అదే పైగా బాలనాగమ్మ వల్ల ఆయన అప్పులన్నీ తీరిపోయినాయి కాంచనమాల సినిమా వల్ల కదా. అప్పుడు అసలు క్లియర్ చేయాలి కదా. అవును. ఆ తర్వాత ఎప్పుడో ఆ అమ్మాయి పిచ్చిది అయిపోయి తెనాలి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కోర్టు నుంచి వెనక్కి తీసుకున్నాడు ఈయన వాసన్ గారు జాలిపడి. ఏముంది, అప్పటికి అయిపోయింది కదా. అవును, ఏమండి. అంచేత అది ఫ్యామిలీకి కొడుతుంది అనడానికి ఆ ఉసురు ఫ్యామిలీకి కొడుతుంది అనడానికి ఆయన పోయిన తర్వాత అది ఫ్యామిలీ చెల్లాచెదరైపోయింది. స్టూడియో కూడా అంతే అయిపోయింది. స్టూడియో అదే పిల్లల్లో కూడా ఇది వచ్చేసిందండి మొత్తం. ఎంత వైభవంగా ఉండేదంటే అంచేత ఈ శాపాలన్నీ కట్టి కొడుపుతాయండి మొత్తం. అంచేత మనం ఏ పనైనా చేసే ముందు అలాగే కర్మఫలం అదే ఇది అయిపోయిన తర్వాత రేఖ ఏం చేసిందంటే ఇక పిల్లలకి ఏదైనా వేషాలు ఇవ్వండి అని చెప్పి బతిమాలటం మొదలుపెట్టిన పుష్పవల్లి. ఈ రేఖ రాధా ఉంటారు, పిల్లలు బాగుంటారు కదా, చిన్నపిల్లలు కదా, పిల్లల వేషాలు ఇవ్వండి అని మొదలుపెట్టారు. వాళ్ళు ఇవ్వటం మొదలుపెట్టారు. పుష్పవల్లికి ఈవిడ బాధపడుతుందని చెప్పి నిర్మాత దర్శకులు అందరూ కూర్చుని పుష్పవల్లికి వీటికి వీళ్ళకి కూడా పిల్లలకి కలిపి వేషాలు ఇవ్వటం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఈ పిల్ల పెరిగిన తర్వాత రంగుల రత్నం అనే సినిమాలో రేఖకి అవకాశం ఇచ్చారు. ఎవరు, బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి రంగుల రత్నం సినిమాలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత కృష్ణరాజుతో అమ్మ కోసం దేంట్లోనూ భానురేఖ యాక్ట్ చేసింది. అంజలి గారి పిక్చర్స్ యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఆవిడ బాంబే వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ సెటిల్ అయిన తర్వాత చాలా నరకం అనిపించింది ఇక్కడ పిల్లలతోటి. ఆవిడ సెటిల్ అది ఇప్పుడు ఈ చిన్న చిన్న వేషాలు, ఈ పిల్లల వేషాలు ఈవిడికి ఇస్తున్నారు అంటే జాలిపడి పాపం పుష్పవల్లిని జాలిపడిపోయి జమిని వల్ల అన్యాయం అయిపోయింది ఉంటుంది కదా. 1965 అయ్యేటప్పటికి ఈవిడ ఎండ్ అయిపోయింది లైఫ్. ఎవరు, పుష్పవల్లి లైఫ్. అక్కడ పతనం ప్రారంభమైంది సావిత్రిది. ఇక్కడ 65 వరకు ఆవిడ కింగ్, క్వీన్. అక్కడ ఇక మొదలైంది, ఇక్కడ పతనం అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది పుష్పవల్లికి. పతనం ఎండ్ స్టేజ్ కి చేరుకుంది 1965 కి. అక్కడేమో ఆవిడకి స్టార్ట్ అయింది. ఇక అక్కడ మొదలెట్టాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అన్ని మొత్తం ఇలా అయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు రేఖ కొంచెం పుంజుకుని అక్కడ బాంబే వెళ్ళి పుంజుకున్న తర్వాత చెల్లెల్ని తీసుకెళ్ళి అక్కడ చదివించి పిల్లల్ని అంతా సెటిల్ చేసి ఈ రాధ అనే అమ్మాయికి ఏదో టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఏదో చదివించి పెళ్లి చేసింది అక్కడ రేఖ. తల్లి అక్కడ కొంతకాలం ఇది ఉంది. కానీ ఆవిడకి కూడా డయాబెటిక్, ఈ టెన్షన్స్ వల్ల. మీరు చూస్తే ఆ డయాబెటిక్ తోటి ఇదైపోయి 1994లో అక్కడ బాంబే అయిన తర్వాత ఆవిడ డయాబెటిక్ తోటి మరణించింది. ఆవిడ డయాబెటిక్ కోమలోకి వెళ్ళి మరణించి సావిత్రి కూడా. అంచేత జమిని గారి జీవితంలో 2 మహానటీమణులు ఉన్నారు. అట్లా చేశారు ఆయన కారకుడు అయ్యాడు. అంటే కారణాలు ఏమి మనం చెప్పలేమండి మనం. కాకపోతే ఏంటంటే వీళ్ళ అంటే ఒక పద్ధతి, ఆడపిల్ల లైఫ్ ఒక పద్ధతిగా జరగకపోతే ఎంత పెద్దవాళ్ళైనా డిస్టర్బ్ అవుతారు, ఛిద్రం అయిపోతుందని చెప్పడానికి వీళ్ళ లైఫ్లే కారణం అండి. ఆడపిల్ల ఎప్పుడు కూడా ఒక పద్ధతిలోనే ఉండాలి. తర్వాత ఈ సెలబ్రిటీస్ అయిన తర్వాత అండి ఈ వెనకాల చేరతారంటారు చూసారండి. ఈ సావిత్రి కేవీ చౌదరి గారు ఏమండి, ఇలా చాలా మందికి వెనకాల ఉంటారు తెలియకుండా. అంచేత వాళ్ళ వల్ల కూడా వీళ్ళ లైఫ్లు నాశనం అయిపోతాయి. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు చూడండి, సావిత్రికి 5 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా నెగ్లెక్ట్ చేశారు. చేయటం వల్ల ఒకేసారి నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత ఎవరో అనేక రూమర్స్, ఎవడో పొలిటీషియన్ ఈవిడ సావిత్రికి ఎగ్నెక్స్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపించాడని అంటారు. ఇవన్నీ నమ్మకం లేదు కానండి. ఈవిడ అతి నమ్మకంతో నమ్మిన వాళ్ళు చేసిన ద్రోహమే సావిత్రి గారికి. అలాగే పుష్పవల్లికి తన చేతులారా చేసుకుని ఇప్పుడు భర్తను పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఈ సినిమాలు వచ్చిన తర్వాతే వీళ్ళ మైండ్లు మారిపోతున్నాయి. ఇప్పుడు మామూలుగా ఉన్నంత వరకు ఓకే, సినిమాలు వచ్చిన తర్వాత వీళ్ళ ఈ
ఎవరెవరు హీరోల పక్కన పని చేస్తారు. ఆ హీరోల పక్కన పని చేసిన తర్వాత వాడు చాలా వీక్గా కనిపిస్తాడు భర్త. ఇవి కూడా ఉన్నాయండి. అదే అదే వీక్గా కనిపిస్తాడు. ఆడు సరైన స్థాయిలో ఉన్నాడైతే పర్వాలేదు. కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న వాళ్ళలో భానుమతి రామకృష్ణ గారు ఒకళ్ళు, భానుమతి గారు ఒకరు, కృష్ణకుమార్ గారు ఒకడు, అంజలీదేవి గారు రెండో వాడిని పెళ్లి చేసుకున్నా కూడా ఒక పద్ధతిలో జీవితాన్ని సాగించింది. ఎస్పెషల్లీ జమున గారు ఒక విద్యాధికుడిని రమణారావు గారిని, జూలూరు రమణారావు గారిని పెళ్లి చేసుకుని పెర్ఫెక్ట్ ఇచ్చేసింది. కానీ పిల్లల జాతకం బాగోకపోతే మనం ఏం చేయలేము అనుకోండి, అది వేరే విషయం. తర్వాత ఈవిడ వే ఆఫ్ డీలింగ్ కూడా పిల్లలతోటి కొంత తేడా వస్తుందండి. ఇప్పుడు మనం సినిమాల్లో ఉన్నట్టు యారగెన్సీ పిల్లల దగ్గర ఉంటే అవే వాళ్ళకి వీళ్ళకి మధ్యన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయండి. అవి వచ్చినాయి కొన్ని. అది అంచేత వీళ్ళందరి జీవితాలు ఏంటంటేనండి, మనం చాలామంది తెలుసుకుని తమ జీవితాలను మలుచుకోవాలి తప్ప ఇంతకంటే మనం చేసేదేం లేదు.